హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనుకోని మీరు చూస్తున్నారు బ్లెస్ అనేసి యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం అయితే మాత్రం నీట్ 2024 ఎంబీబీఎస్ ఇంకా బీడీఎస్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్స్ అయితే మనకైతే వచ్చేసింది. అదే విధంగా నోటిఫికేషన్తో పాటు మనకైతే సింపుల్గా అప్లికేషన్ కూడా చేసుకోవడానికి డేట్ స్టార్ట్ అయిపోయాయి. సో దీనికైతే మాత్రం మనకి 9th ఆగస్ట్ అయితే మనకి అప్లికేషన్ స్టార్ట్ అయితే అయిపోయింది. 16th ఆగస్ట్ మనకి నీట్ అయితే వస్తుంది. సో కంప్లీట్ నోటిఫికేషన్ అయితే మీకైతే ఇప్పుడు రీడ్ చేసి చూపించబోతున్నాను. సో నోటిఫికేషన్ అయితే మీకు చెప్పబోయి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఆ లోపల అయితే మాత్రం మీకు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చెప్పాలి. సో మన ఛానల్ వచ్చేసరికి బైపీసీ కౌన్సిలింగ్ అని ఈపీఎంసీ డీసీకి సంబంధించి కౌన్సిలింగ్స్ కూడా వీడియోస్ అయితే చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ అయితే చెక్ అయితే చేయండి. అదే విధంగా ఈ నీట్కి కూడా మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలంటే ఈ వీడియోలో ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ ఫీజు, అలాగే కాలేజెస్ ఫీజు, కాలేజ్ స్ట్రక్చర్, ఇంకా ఏ డాక్యుమెంట్స్ అప్లై చేసేందుకు కావాలని చెప్పి అయితే డిస్కస్ అయితే చేస్తాను. అదే విధంగా అప్లికేషన్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ వీడియో చూస్తున్న అంటే వీడియో రిలీజ్ అయిన ఒక 2-3 అవర్స్లో అయితే మీకైతే మాత్రం ఎలా అప్లై చేసుకునే వీడియో కూడా వస్తుంది. సో దాని లింక్ అయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీరైతే అప్లికేషన్ ఎలా చేసుకోవాలో అంటే అప్లికేషన్ ఎలా చేసుకునే వీడియో చేస్తాను కాబట్టి ఆ వీడియో చూసి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇదే విధంగా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎవరైతే నీట్ ఎంబీబీఎస్ వీడియోస్ ఉంటారో ఆ స్టూడెంట్స్ ఉంటారో అడ్మిషన్స్ కోసం వెయిట్ చేసి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. ఎందుకంటే షేర్ కానీ చేసినట్లయితే ఎక్కువ రీచ్ వస్తే ఇంకా నీటికి సంబంధించి అంటే మీకు ఎలాంటి కాలేజెస్ రాబోతుంది, వెబ్ ఆప్షన్స్ కానివ్వండి, సీట్ డెవలప్మెంట్ కానివ్వండి, అన్ని కూడా వీడియో అయితే చేసి పెడుతున్నాను. సో ప్రెసెంట్ వచ్చేసరికి మనకి ఇది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఏంటి ఫీజు, ఎంత ఫీజు కట్టాలి, క్లియర్ నోటిఫికేషన్కి సంబంధించి వీడియో చేయబోతున్నాను. అదేవిధంగా మీకు ఒక 2-3 అవర్స్‌లో అయితే మాత్రం మీకు సింపుల్‌గా అంటే ఎలా అప్లై చేసుకోవాలో కూడా వీడియో అయితే పెట్టబోతున్నాను. సో ఫస్ట్ అయితే మనకు డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అంతే అప్లికేషన్ ఫీజు కట్టడానికి అవుతుంది. మొత్తం అయితే చూసుకుందాం. ఆ తర్వాత అప్లికేషన్‌కి అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే ఇది మనకు అప్లికేషన్‌కి అఫీషియల్ వెబ్‌సైట్. ముందైతే వైఎస్ఆర్ అని చెప్పి అయితే ఉండేది. ఇప్పుడైతే ప్రెజెంట్ మనకైతే సింపుల్‌గా ఇక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీ అని చెప్పి అయితే ఉంది. సో హెల్త్ సైన్సెస్ అని చెప్పేసి. సో క్లియర్‌గా మీరైతే మాత్రం ఇక్కడ అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఫర్ 2024-2025 అని చెప్పింది కాబట్టి దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరైతే అప్లికేషన్ రిడైరెక్ట్ అయిపోతారు. అప్లికేషన్ రిడైరెక్ట్ అయిపోయినట్టే మీరైతే స్టార్టింగ్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎలా అప్లై చేసుకోవాలి కూడా వీడియో చెప్తాను కాబట్టి ఆ వీడియోలో అయితే మీకు నెక్స్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే నోటిఫికేషన్ అని మనకి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకుందాం. సో చూస్తాం కదా, అఫీషియల్ నోటిఫికేషన్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి హెల్త్ సైన్సెస్ నుంచి విజయవాడ నుంచి అయితే వచ్చింది మనకైతే ఇది మాత్రం. సో అడ్మిషన్స్ ఫర్ డెంటల్ అని చెప్పేసి గ్రాడ్యుయేట్ డెంటల్ అడ్మిషన్స్, అదేవిధంగా ఎంబీబీఎస్ సంబంధించి అడ్మిషన్స్ కూడా మనకి తీసుకోబోతారు. బీడీఎస్ కోర్సులకి, ఎంబీబీఎస్ కోర్సుకి సంబంధించి మనకైతే మాత్రం ఇప్పుడు అడ్మిషన్స్ అయితే అవ్వబోతున్నాయి. సో అందరూ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఇంటర్ చదివి నీట్ ఎగ్జామ్ అయితే రాశారో, నీట్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోండి. ఎక్కువ ఫీజు కూడా ఉండదు. సో మీరు ఫీజు తక్కువ అయితే కట్టచ్చు. దీనికి అఫీషియల్ వెబ్సైట్ కూడా చెప్పిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసరికి మీకు ఇక్కడ చెప్పారు కదా, డాక్టర్ ఎన్టీఆర్ అని చెప్పేసి .UHSAP.in అని చెప్పి ఉంది కదా, దీని మీద అయితే మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అయితే వస్తుంది. సో డిస్క్రిప్షన్ కూడా అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. ఏం భయపడాల్సిన అయితే అవసరం లేదు. సో చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఇక్కడ అప్లికేషన్ కి టైమింగ్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ సెకండ్ 2 PM to 8 ఆగస్ట్ 9th 2 నుంచి అయితే మనకైతే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే మాత్రం మనకి స్టార్ట్ అయితే అవుతుంది. అదే విధంగా 16/8 నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. అంటే మనకైతే మాత్రం అంటే 6 PM అయితే మాత్రం మనకి అప్లికేషన్ ఫీజ్ అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఎంత ఫీజ్ పడుతుందో కూడా మనకైతే మెన్షన్ అయితే చేస్తారు ఇక్కడ మీకు. ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకంటే ఓసీ కాస్ట్ వాళ్ళకి, అలాగే బీసీ కాస్ట్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా అంతే పడుతుంది. సో ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 2950 రూపీస్ అయితే పడుతుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ కాస్ట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా 2360 అయితే పడుతుంది. సో అందరికీ పడుతుంది. మెయిల్ అయినా, ఫీమేల్ అయినా సరే వాళ్ళ క్యాస్ట్‌ని బట్టి అయితే మాత్రం ఫీజ్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. సద్యంగా చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ నోట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి 18th వరకు అయితే అవ్వాలి. కాకపోతే ఇక్కడ 18th వరకు అయితే అవ్వట్లేదు. మీకు 16/8 అంటే 16/8 కల్లా మీరైతే అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు ఆగస్ట్ 16 కల్లా మీరైతే 6 PM కల్లా మీరైతే అప్లికేషన్ చేయించుకొని ఫీజ్ అయితే పే చేసేయండి. ఎందుకంటే తర్వాత అయితే అప్లోడ్ చేయడానికి అయితే ప్రాబ్లమ్ అయితే అవుతుందన్నారు. సో ఒకసారి నోట్ కూడా చదవండి. మీరు ఈ ప్రాబ్లమ్ ఏమి ఉండకూడదు అనుకున్నట్లయితే మీరైతే 16th 6 PM కల్లా అదే డౌన్లోడ్ చేసేయండి. ఎందుకంటే 16th 6 PM కల్లా మీరు చేసుకోవాలన్నట్లయితే మీకు లేట్ ఫీజ్ పడుతుంది. లేట్ ఫీజ్ ఎంత పడుతుంది అనుకున్నట్లయితే మీకు రూ. 20,000 అయితే పడుతుంది. ఎందుకు ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ కూడా అనుకున్నట్లయితే మీరు సింపుల్‌గా అంటే రూ. 3,000తో అయిపోయేదాన్ని, లేకపోతే 2,300తో అయిపోయేదాన్ని మీరు 20,000 దాకా తీసుకొచ్చుకోకండి. సో సింపుల్‌గా మీరు 2,950 రూపీస్ అయితే కట్టేసేయండి ఓసీ, బీసీ వాళ్ళకి స్టార్టింగ్‌లోనే. ఫీజ్ అయితే మాత్రం ముందుగానే కట్టేయండి. ఎందుకంటే లేట్ ఫీజ్‌ని మీరు కట్టారనుకుంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. చెప్తున్నాను కదా, ఆగస్ట్ 16 కల్లా కూడా మీరు చేసేయండి. ఒకవేళ అంటే ఈ అప్లికేషన్ చేసుకోవడానికి టైం అయితే లేట్ కూడా అవ్వచ్చు. సో ఆ ప్రాబ్లమ్ ఏమి ఉండకూడదు. మీకు చాలా బేగా కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కామెంట్ చేయండి అప్లికేషన్ వీడియో అని చెప్పేసి. ఎందుకంటే అప్లికేషన్ వీడియో కూడా నేను తప్పకుండా చేసేస్తాను. మీకు ఎక్కువ టైం అయితే పట్టదు అప్లికేషన్ వీడియో చేయడానికి.
నేను ఎవరిదైనా అప్లికేషన్ ఇంటికి తీసుకుంటాను, లేకపోతే నేనే చేస్తాను. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మీకైతే సింపుల్‌గా ఇక్కడ అమౌంట్ అయితే పడుతుంది. ఈ అమౌంట్ అయితే మీరు పే చేస్తారు. సో, ఇక్కడ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంక్ అయితే ఇచ్చారు. ఫోన్‌పే అయితే అవుతుంది లేదా ఐడి అయితే ఎవరిదైనా డెబిట్ కార్డ్ రెడీగా ఉంచుకోండి. చాలా ప్రాబ్లమ్ అయితే అవుతుంది కాబట్టి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మినిమమ్ కట్ ఆఫ్ అయితే ఇచ్చారు. మినిమమ్ కట్ ఆఫ్ వచ్చేసరికి అంటే ఏంటంటే ఈ కట్ ఆఫ్ వస్తే గాని మీరు అప్లై చేసుకోవద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ కట్ ఆఫ్ రీచ్ గాని అవ్వకపోయినట్లయితే మీకు ఖచ్చితంగా సీట్లు అయితే రావని చెప్పి అయితే వారైతే అంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ ఈ ఈ ఈ నంబర్ ఆఫ్ ఈ మినిమమ్ అంటే మిడిల్ మార్క్స్ ఉన్నట్లయితే అదే విధంగా ఇంత పర్సెంటేజ్ ఉన్నట్లయితే మీకైతే అప్లై అయితే చేసుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అంత పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 50% అని చెప్పి రావాలి. సో, 750 నుంచి సో, 750 నుంచి బిలో 6 అంటే 162 నుంచి 720 వరకైతే రావాలి. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మనకి 50% అని చెప్పేసి అయితే అన్నారు. సో, ఇది వచ్చేసరికి మనకి 144 నుంచి 161 అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 127 మార్క్స్ నుంచి 161 అయితే రావాలి. సో, మినిమమ్ కట్ ఆఫ్ లేకుండా అయితే మీరు అప్లై అయితే చేసుకోకండి. ఎందుకంటే మీకు ఎక్కడ సీట్లు అయితే రావు. మీరు ఎలిజిబుల్ కూడా అవ్వరు. అదే విధంగా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ అడ్మిషన్స్ వచ్చేసరికి మీకు ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజెస్‌కి అదే విధంగా మీకు అంటే ఇంజినీరింగ్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్‌లో కూడా ఏ గ్రేడ్ సీట్స్ ఉంటాయి కదా! ఆ సీట్స్‌కి మాత్రం మీకు నార్మల్‌గా అయితే మాత్రం మీకు అంటే కొన్ని సీట్స్ అయితే మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే ఇవి కాదు. సో, సింపుల్‌గా మీరు గవర్నమెంట్ కాలేజ్‌లో గవర్నమెంట్ సీట్స్ అదే విధంగా టాప్ కాలేజెస్‌లో ఏ గ్రేడ్ సీట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఆ సీట్స్‌కి సంబంధించి మీకైతే ఇవైతే మాత్రం సో, మీకు మేనేజ్మెంట్‌వి అయితే కాదు. మేనేజ్మెంట్ వాళ్ళకైతే సెపరేట్ నోటిఫికేషన్ అంతా ఉంటుంది. ఇంకా వేరే కోటా వాళ్ళకి కూడా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకిక్కడ ఇంకా పైకెళ్ళినట్లయితే మీకిక్కడ కాలేజ్‌కి సంబంధించి ఫీజ్ అయితే ఇచ్చారు. ఫీజ్ స్ట్రక్చర్ కూడా మీకైతే డిఫైన్ అయితే చేశారు. సో, ఇది చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ కోర్సులకైతే ఫస్ట్ మనం ఫీజ్ స్ట్రక్చర్ చూడబోతున్నాం. ఇక్కడ ట్యూషన్ ఫీజ్ అంటే మీరు కాలేజ్‌కి కట్టే ఫీజ్ వచ్చేసరికి ఆల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వచ్చేసరికి రూ. 15,000 అయితే కడతారు. అదే విధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పర్మిటెడ్ టు అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి సెల్ఫ్ ఫైనాన్స్‌కి అయితే 12,00,000, ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళకైతే 20,00,000 అదే విధంగా జనరల్ కేటగిరీ వాళ్ళకైతే మాత్రం రూ. 15,000 అయితే మీకు ట్యూషన్ ఫీజ్ అయితే కడతారు. అదే విధంగా శ్రీ పద్మావతి సిమ్స్‌కి అయితే మాత్రం మెడికల్ కాలేజ్ ఆఫ్ వుమెన్స్‌కి వచ్చేసరికి మీరు నార్మల్ కోటాకి వచ్చేసరికి కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ కోటాకి వచ్చేసరికి ఆల్ ఇండియా కోటాకి మీరు 60,000 కడతారు. ఎన్ఆర్ఐ కోటాకి అయితే 25 లాక్స్ అయితే కడతారు. అదే విధంగా ప్రైవేట్ అన్ఎయిడెడ్ మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ మెడికల్ కాలేజ్‌కి వచ్చేసరికి కేటగిరీ ఏ వాళ్ళకి అంటే 16,500 అదే విధంగా 13 కేటగిరీ బి వాళ్ళకి అంటే మేనేజ్మెంట్ వాళ్ళకి 13,20,000 అయితే కడతారు. కేటగిరీ సి వాళ్ళకి 39,000 అంటే ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకైతే మాత్రం 39,60,000 అయితే కడతారు. నిజంగా నాకు ఈ ఫీజులు చూస్తుంటే ఫీజులు ఎగిరిపోతున్నాయి. పక్కనెట్టేస్తే మనం చూసినట్లయితే ఇక్కడ కోర్సులు చూసుకుంటే బీడీఎస్ కోర్సులకైతే మాత్రం ఫీజ్ ఎంత ఉండబోతుంది. అంటే కాలేజెస్‌కి అయితే మాత్రం ఇక్కడ ఫీజ్ ఎంత ఉండబోతుంది అంటే 9,000 అయితే ఉండబోతుంది. అంటే ట్యూషన్ ఫీజు డెంటల్‌కి సంబంధించింది. ఈ బీడీఎస్ అంటే. ఇప్పుడు చూసుకుంటే కేటగిరీ ఏ వాళ్ళకైతే 14,300 అయితే ఉంటుంది. అదే విధంగా కేటగిరీ బి మేనేజ్మెంట్ వాళ్ళకైతే 4,40,000 అయితే ఉండబోతుంది. ఎన్ఆర్ఐ కొట్టే వాళ్ళకైతే మాత్రం ఇక్కడ 13 లాక్స్ అయితే ఇచ్చారు. నిజంగా నా ఆస్తి అమ్మేసినా సరే డబ్బులు నాకు రావు. పక్కనెట్టేస్తే మనకి ఇక్కడ చూద్దాము ఇంకా అలాగా కిందకి స్క్రోల్ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. సో, ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి. సో, చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ అంటే అప్లికేషన్‌కి మీరు వీడియోకి వెళ్ళే ముందు ఈ డాక్యుమెంట్స్ మొత్తం ఏదో మళ్ళీ చెక్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ గాని లేకపోయినట్లయితే అప్లికేషన్ మధ్యలో అయిపోతుంది. మీరు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు కాబట్టి. అలాంటి ప్రాబ్లమ్ ఉండకూడదు అనుకున్నట్లయితే ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఎన్నున్నాయి? ఒక 22 అయితే ఇచ్చారు. సో, 22లో అన్నీ మ్యాండటరీ కాదు. కొన్నైతే మ్యాండటరీ, కొన్ని రిసర్చ్‌కి ఇన్ కేస్ అప్లికేబుల్ అయితే పెడతారు. లేదంటే లేదు. ఇక్కడ మ్యాండటరీ ఉన్నవి మాత్రం చూసుకోండి. ఆ మ్యాండటరీ ఉంటే మాత్రం పక్కా అయితే చూసుకోండి. ఒకవేళ స్పెషల్ కేస్ ఉంటే ఆ స్పెషల్ కేస్ సంబంధించినవి కూడా మీరైతే అప్లై అయితే అంటే ఫిట్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే నీట్ ర్యాంక్ కార్డ్ అయితే అడుగుతారు. నీట్ ర్యాంక్ కార్డ్ కూడా అప్లై చేసుకొని డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. నేనైతే సింపుల్‌గా మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీరు ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రతిది కూడా 500 కేబీ లోపు అయితే ఉండాలి. మీకైతే ఆ 500 కేబీ ఎలా చేసుకోవాలో కూడా మీకు సింపుల్‌గా ఒక ఐడియా అయితే చెప్తాను. అప్లికేషన్ వీడియోలో చెప్తాను. సో, ఎలాగా 500 కేబీకి అయితే కంపైల్ చేయాలి మొత్తం అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదే చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు నీట్ ర్యాంక్ కార్డ్ అయితే ఇస్తారు. అదే విధంగా మీకు బర్త్ సర్టిఫికేట్ కూడా కావాలి. బర్త్ సర్టిఫికేట్ అంటే మీకు 10థ్ క్లాస్ మెమో సరిపోతుంది. దానికైతే మీరు బర్త్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏంటంటే ఇంటర్ మార్క్స్ ఏమో కావాలి. అదే విధంగా ఇంటర్ కాకుండా ఇంకా చదువుంటే అది కూడా కావాలి. అంటే 10+2లో. అవి చూసుకుంటే స్టడీ సర్టిఫికేట్ కావాలి 6థ్, 10థ్ ఎందుకంటే మీకు మీరు ఇక్కడ వాళ్ళు కాదని చూసుకుంటారు. అదే స్టడీ సర్టిఫికేట్స్ కావాలి ఇంటర్మీడియేట్ సంబంధించినవి. ఆ 2 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్ అయితే కావాలి. మీకు కాలేజ్‌లో అయితే ఇచ్చిస్తారు ఈ పాటికే. టీసీ కావాలి. అదే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరైతే అడుగుతారు. సో, ఇక్కడ టీసీ అయితే మ్యాండటరీయే కాదా అని చెప్పి అడగచ్చు. సో, మ్యాండటరీ కానివ్వండి లైట్ తీసుకోండి. ఉంటే పెట్టండి లేకపోతే లేదు. ఉంటే మాత్రం పెట్టండి మంచిది. క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మనం మాక్సిమం చూసేవాళ్ళందరూ కూడా మనకు వ్యూస్ ఉన్నప్పుడు బీసీ వాళ్ళు లేకపోతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే ఉంటారు కాబట్టి వాళ్ళైతే మొత్తం ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీగా చూసుకొని 2024 అయితే చూసుకొని 2021 తర్వాత అయినా పర్లేదు. మీకైతే అంత అప్లికేబుల్ అయితే అవుతుంది. సో, 2020 రీసెంట్‌ది అయితే మాత్రం ఈజీగా ఉంటుంది. ఇప్పుడేమని చెప్పండి ఒకవేళ 2022 ఉంటే క్యాస్ట్ రెన్యూవల్ చేయించుకొని వెంటనే ఇచ్చేస్తారు కాబట్టి సరిపోతుంది.
సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లికేబుల్ అయితే పెట్టండి మీరు. కానీ అంటే మీకు జనరల్ అయితే అవసరం లేదు కానీ అదే విధంగా అలా కాకుండా ఓసీ, బీసీ వాళ్ళైతే అదే విధంగా మీరైతే మాత్రం ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళతో ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి. మీరు చూసుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలా, ఓబీసీ పెట్టాలా అన్ని కూడా నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంగారు పడాల్సిన అవసరం లేదు. చూసినట్లయితే అదే విధంగా మనం చూసుకుంటే ఇక్కడ మైనారిటీ ముస్లిమ్స్ ఎవరు ఉంటే మైనారిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. మొత్తం పీడిఎఫ్లో ఉండాలి, 500 కేబీలో ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్కమ్ అండ్ అసెస్ సర్టిఫికేట్ అని చెప్పి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెడతారు. అదేవిధంగా ఇక్కడ అంటే ఈడబ్ల్యూఎస్ మిగతా వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డు అడుగుతారు. మాక్సిమం రేషన్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోండి. లేదు అనుకున్నట్లయితే మీరు అప్లై చేసుకున్న తర్వాత రేషన్ కార్డ్ పెట్టేయండి. రేషన్ కార్డు అయిన అబ్జెక్షన్ అయినా వస్తే ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుకొని పెడతారు. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుకోవడం మంచిది, ఎందుకంటే ఇది పెద్ద ప్రాసెస్ అవుతుంది కాబట్టి. చూసుకున్నట్లయితే ఒకవేళ మీకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఆ పీడబ్ల్యూడీ సంబంధించి పెడతారు. ఎన్సీసీ వాళ్ళు అయితే మాత్రం ఎన్సీసీ వాళ్ళు కూడా పెడతారు. అన్ని పీడిఎఫ్లోనే పెట్టాలి. అదే క్యాప్ వాళ్ళు కూడా క్యాప్ సంబంధించి మీకు సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత 2000 అంటే 2 MB అయితే ఉంటారో అవి వేసేసరికి అవి స్పోర్ట్స్ కోటా వాళ్ళు కూడా స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ అని ఉంటాయి, అది కూడా అప్లోడ్ చేస్తారు. అదేవిధంగా పోలీస్ మ్యాటర్ చిల్డ్రన్ అది ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్, భారత్ స్కోర్స్ అండ్ గైడెన్స్ సర్టిఫికేట్ మొత్తం అంటే ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా అప్లికేబుల్ అయితే పెట్టండి, అప్లికేబుల్ అయితే ఖచ్చితంగా పెట్టండి. అప్లికేబుల్ అయ్యి మీరు పట్టుకుని వదిలేసారు అనుకోండి, ఎందుకు మాకు తలనొప్పి అని చెప్పేసి మీకు ఈ సీట్లు అనేవి చాలా వాల్యుబుల్. ఎంబీపీఎస్ సీట్లు అనేవి మనం ఎన్నో న్యూస్ పేపర్లో ఇట్లా చూస్తూ ఉంటాం, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ మాట్లాడతారు. సీట్లు అనేవి చాలా ముఖ్యం కాబట్టి ఉంటే ఖచ్చితంగా పెట్టండి. అదర్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ అంటే నాన్ లోకల్ స్టూడెంట్స్కి వచ్చేసరికి మీకు మినిమం 10 years స్టడీ సర్టిఫికేట్ ఆఫ్ స్టూడెంట్ ఆర్ అదర్ పేరెంట్స్ ఆఫ్ స్టడీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. అది లేనట్లయితే మేము 10 years ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ వచ్చేసరికి ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ ఎదర్ పేరెంట్స్ది 10 సంవత్సరాలు ఉన్నట్టు ఒక స్టడీ సర్టిఫికేట్ అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ కరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్స్ ఆఫ్ అదర్ పేరెంట్స్ అని చెప్పేసి వర్కింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒకవేళ మీ పేరెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేస్తున్నట్లయితే ఆ వర్కింగ్ సంబంధించి ఆ జాబ్ సంబంధించి పెట్టినా సరే మీకు నాన్ లోకల్ సంబంధించి సీట్లు అయితే వస్తాయి. సో 50% క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి. అదేవిధంగా ఆధార్ కార్డ్ అయితే పెట్టాలి. ఆధార్ కార్డ్ అయితే మ్యాండటరీయే. అసలు మ్యాండటరీ అని పెట్టలేదు కానీ అది ఖచ్చితంగా ఉండాల్సిందే. తీసుకుంటే అంటే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ అని చెప్పేసి ఇక్కడ అడిగారు. అంటే తెలంగాణ వాళ్ళు ఏపీలో సీట్ల కోసం పెట్టుకున్నట్లయితే ఇక్కడైతే మాత్రం లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ అని చెప్పి ఏపీలో అడుగుతారు. మైగ్రేట్ సర్టిఫికేట్ అయితే కావాలి మీకు సింపుల్గా. అదేవిధంగా ఇక్కడ చూసుకున్న క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్ అయితే కావాలి. సో సిగ్నేచర్ కావాలి. అదేవిధంగా మీకు ఏదైనా సిగ్నేచర్ ఇవన్నీ అంటే ఫోటో కూడా కావాలి. ఫోటో అయితే రీసెంట్ తీసుకోండి, ఎందుకంటే రిజెక్ట్ చేశారంటే మళ్ళీ తలనొప్పి అయిపోతుంది. ఇప్పుడు 10th క్లాస్ ఫోటోలు పెట్టకండి, ఎందుకంటే అలాంటి మిస్టేక్ చేయకండి. ఎందుకంటే మీకు చూస్తారు కాబట్టి వాళ్ళు చూసి రిజెక్ట్ కొట్టేస్తారంటే మళ్ళీ తలనొప్పి, మళ్ళీ లోపలికి వెళ్ళి ఇది అంటే మార్చాలి, ఇవన్నీ పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఫోటో కూడా మీరు ఫోటో స్టూడియోకి వెళ్ళి మీరు క్లియారిటీ ఫోటో తీసుకుని మీ వాట్సాప్ 100 KB లోపు జేపీఈజీ ఫార్మాట్లో పంపించమని చెప్పండి. జేపీజీ ఫార్మాట్లో అయినా సరే మీకు ప్రాబ్లం అయితే ఉండదు. అదేవిధంగా ఈ అప్లికేషన్ సంబంధించి కానీ ఉంది ఇంకేమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. కాంటాక్ట్ నెంబర్స్కి అయితే మీరు సింపుల్ కాంటాక్ట్ అయితే అవ్వండి. 10 to 6 PM మధ్యలో ఎప్పుడు కాల్ చేసినా సరే వీళ్ళతో ఉంటారు. సో టెక్నికల్ డిఫికల్ట్ కావండి, పేమెంట్లో ఏమైనా ఫెయిల్ అయితే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ టెక్నికల్ డిఫికల్టీస్ అయితే మీరు ఫోన్ చేయండి. డౌట్లు కానీ ఉన్నట్లయితే పై ఇచ్చిన 2 నెంబర్కి అయితే ఫోన్ చేయండి. సో ఇది మన నోటిఫికేషన్ అయితే మాత్రం మరి అలా విధంగా మీకు అప్లికేషన్ ఇంకా కావాలనుకుంటే ఫాస్ట్గా కావాలి, మీకు తొందరలోనే కావాలి, మీకు లేట్ చేయకుండా అనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ వీడియో అని చెప్పండి. ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. ఎందుకంటే అడిగితే క్లారిటీ చేస్తుంది. ఎందుకంటే మీరు అడిగితే మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అయితే అవుతుంది. మీరు చిన్న డౌట్ ఉన్నా సరే, ఒక చిన్న పాస్పోర్ట్ తీసుకోవడానికి కంప్రెస్ చేయాలని అర్థం కావట్లేదు అంటే ఏదైనా సరే కామెంట్ చేస్తే ఈ వెబ్సైట్లోకి వెళ్తే కంప్రెస్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ లింక్ కూడా పెడతాను. అలా మీరు డౌట్లు కానీ అడిగినట్లు అనుకోండి, అంటే పీడిఎఫ్ కంప్రెస్ చేయడం రాకపోవడం కానివ్వండి, లేకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ పిక్సెల్స్ ఉంటాయి కదా, అంటే మీకు స్పెసిఫికేషన్స్, ఆ స్పెసిఫికేషన్స్ కాబట్టి ఏ డౌట్ ఉన్నా సరే, ఎక్కడ ప్రాబ్లం అయినా సరే నన్ను అడిగారు అనుకోండి, నేను మీకు సొల్యూషన్ ఇస్తాను. అంటే సొల్యూషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు కూడా నలుగురు తెలుస్తారు. అదే విధంగా మీరు కూడా అంటే నలుగురు ఇంకా ఎవరైనా సరే అదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే మీరు ఒక క్వశ్చన్ అడిగారు కాబట్టి మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కాబట్టి మళ్ళీ అడిగి మళ్ళీ రిప్లై కోసం వెయిట్ చేయకుండా నేను ఎప్పుడో చూసి రిప్లై అవ్వకుండా మీరు అడిగిన దానికి వాళ్ళకి మీకు ఆన్సర్ చేస్తాను కాబట్టి మీ ఆన్సర్ కూడా వాళ్ళు చూస్తారు. సో మీ క్వశ్చన్ కూడా చూస్తారు కాబట్టి మొత్తం కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసినట్లయితే మీకు మొత్తం అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది మనకి అప్డేట్ మాత్రం చెప్పాను కదా వెబ్సైట్ వచ్చేసరికి. సో ఇది మనకి వెబ్సైట్ ప్రాబ్లం అయితే నేను అప్లికేషన్ వీడియో కూడా కలిపి చెప్పేదో అనుకున్నాను కానీ లెంత్ అయితే అయిపోతుంది. ఇందులోని ఈ అప్లికేషన్కి అట్లా సైట్ కూడా అస్సలు అవ్వట్లేదు. సో మీరు చూస్తున్నారు కాబట్టి నేనైతే ఎప్పుడైతే సైట్ అవుతుందో మార్నింగ్ లెగ్సి అప్లికేషన్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే మాక్సిమం నేను చేయడానికి ట్రై చేస్తాను. మార్నింగ్ లెగిసిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్‌గా 6కి లేకపోతే 5కి మీకోసం ట్రై చేస్తాను. అయినట్టు మీకైతే అప్లోడ్ చేస్తాను. సో ఇదే ప్లస్ మీకు అప్డేట్ అయితే మాత్రం ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఎంబీపీఎస్ కానివ్వండి, బీటీఎస్ కానివ్వండి, ఇంకా కౌన్సిలింగ్ ప్రతి కౌన్సిలింగ్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లస్ షేర్ అయితే చూడండి. ఇది ప్లస్ అప్డేట్ అయితే మాత్రం థాంక్ యూ. బై బై.